ఇలా జీవితం గడిచి వెళ్ళిపోతున్నది. నీ దృష్టికోణమునందు ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా? అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినవాడు ఉన్నాడా? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి? కొంతకాలం ఉన్నాను, ఈశ్వరానుగ్రహం, అకాల మృత్యువేం రాలేదు. మనవల వరకు వచ్చేసాను. ఇంక సమయమా అయిపోతోంది. కాబట్టి తెలిసిపోతోంది. వెళ్ళిపోవడం తథ్యం. చాలామంది వెళ్ళిపోయారు. మా నాన్నగారు వెళ్ళిపోయారు. మా నాన్నగారికి తద్దినం పెడుతున్నాను. మా అమ్మగారు వెళ్ళిపోయారు. మా అమ్మగారికి తద్దినం పెడుతున్నాను. మా అక్కయ్య ఒకతి వెళ్ళిపోయింది. మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇవాళో, రేపో, లేదా 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను. పిల్ల పెళ్లికనో డిపాజిట్ మొదలెట్టాను. కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనపడ్డ వాళ్ళందరినీ విచారణ చేసేవాడిని. పైకి చెప్పకపోయినా ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మన కోడలైతే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని. లేకపోతే మన అమ్మాయి వాళ్ళింటి కోడలైతే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని. అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంక మిగిలింది ఏమిటి? మనవలు కూడా పుట్టేశారు. వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకంటూ ఇంకా ఏమైనా ఉందా దృష్టికోణం మార్చుకోవలసింది? నేను చెయ్యవలసినది ఏదైనా ఉన్నదా? ఈశ్వరుడి గురించి నేను తపించగలనా? అంటే మన నోటి వెంట వెంటనే వచ్చేటటువంటి సమాధానమేమి? మనం ఏం చెప్తామంటే, పెద్ద వయస్సు అయిపోయింది కదండీ! ఏమీ పడదు. ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం? ఎక్కడికన్నా వెళ్ళి ఉండాలని ఉంటుంది. మాకు మాత్రం గుళ్ళు, గోపురాలు తిరగాలని ఉండదేమిటి? వెడితే కూర్చోలేం. కూర్చుంటే నిలబడలేం. తింటేనేమో అరగదు. అంటే శుకుడు అన్నాడు వీటికి, నీకు పడుకోవడానికి జీవితాంతం పరుపు కావాలని అనుకుంటున్నావు. ఆఖరి ఊపిరి ఆగిపోయే ముందు మొదట చేసే పని ఏమిటో తెలుసా? మంచం మీద పోతాడేమోనని కింద పడుకోబెడతారు. ముందే ఎందుకు పడుకోవు?